హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్. శ్రీరంగపురం ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ టీం మళ్ళీ హృదయాలను గెలుచుకుంది. అందరిని ఫ్యాన్స్ని కప్పు గెలవకుండా హృదయాన్ని గెలుచుకుంది. ఎందుకంటే ఎలిమినేటర్ అయిందనమాట ఆర్సీబీ టీం. ఒకసారి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక మొత్తం రన్స్కి వచ్చేసి 741 కొట్టిండ్రు. యావరేజ్ 61 ఫర్ మ్యాచ్ ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చి 154 ఉంది. దాంట్లో ఒకటి 100 ఉంది, ఒకటి 4 ఆప్షన్ చర్యలు ఉన్నాయి. మొత్తం 38 సిక్సెస్ ఉన్నాయి అండ్ 62 4s ఉన్నాయి. సో ఈ ఆర్సీబీలో బెస్ట్ అండ్ ఎవర్ బెస్ట్ కింగ్ కోహ్లీ అనుకొని చెప్పాలి. ఇతనితో పాటు ఇంకెవరన్నా బ్యాట్స్మెన్లో ఇతను లేక ఇంతకైనా ఆఫ్ పడినా సరే మంచిగా ఫైనల్కి వెళ్ళేది ఆర్సీబీ. సో ఎలిమినేటర్ వల్లనే ఎలిమినేటర్ అయిపోయింది ఆర్సీబీ. సో రాజస్థాన్ రాయల్స్ తోటి 4 వికెట్స్ తోటి తేడాతోటి ఓడిపోయింది అనుకొని చెప్పాలి. సో ఒకసారి టీం అయితే ఎట్లా ఓడిపోయింది ఒకసారి మ్యాచ్ చూసుకుంటే కనుక టాస్ గెలిచి ఫస్ట్ రాజస్థాన్ టాస్ గెలిచారు. దాంట్లో ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. సో అది పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. దాంట్లోకి ఫస్ట్ వచ్చేసి 172 కొట్టినారు ఆర్సీబీ వాళ్ళు. 8 వికెట్స్ 20 ఓవర్స్ కంప్లీట్ అయింది వారికి. దాంట్లో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ వచ్చేసి 24 బాల్స్ 33 రన్స్ కొట్టినాడు. దాంట్లో 4 4లు, ఒక 6. స్ట్రైక్ రేట్ వచ్చేసి 138. డూప్లెసిస్ వచ్చేసి 17 కొట్టిండు 14 బాల్స్లో. కెమెరాన్ గ్రీన్ వచ్చేసి 21 బాల్స్లో 27 కొట్టినారు. రజత్ పడిటార్ వచ్చేసి 22 బాల్స్ 34 కొట్టినాడు. 2 6లు 2 4 తోటి. గ్లెన్ మ్యాక్స్వెల్ మళ్ళీ డక్అవుట్ అయిపోయాడు. చాలా బ్యాడ్ అనుకొని చెప్పాలి ఇది ఆర్సీబీకి. సో మైపల్ రమోర్ వచ్చేసి 17 బాల్స్ 32 కొట్టినాడు. దినేష్ కార్తిక్ 13 బాల్స్లో 11 కొట్టినాడు. ఓన్లీ సింగిల్ 1 4 కొట్టింది. స్వప్నిల్ సింగ్ వచ్చేసి 4 బాల్స్లో ఒక 6 కొట్టేసి 9 రన్స్ కొట్టిండు. కరణ్ శర్మ 4 బాల్స్లో ఒక 4 కొట్టి 5 రన్స్ కొట్టిండు. సో ఓవరాల్గా ఎక్స్ట్రా స్కోర్ వచ్చేసి 172 కొట్టారు ఫర్ 8 వికెట్స్ నష్టానికి. సో దీన్ని 6 బాల్ మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ కంప్లీట్ చేసింది. అది ఎట్లా చేసిరంటే యశస్వి జైస్వాల్ 30 బాల్స్లో 45 కొట్టిండు. 8 4లు కొట్టిండు 150 స్ట్రైక్ రేట్ తోటి. గ్యాడ్మోర్ వచ్చేసి 15 బాల్స్లో 20 కొట్టినాడు. సంజు సామ్సన్ వచ్చేసి 13 బాల్స్లో 17 కొట్టిండు. రియాన్ పరాగ్ వచ్చేసి 26 బాల్స్లో 36 కొట్టిండు. ధ్రువ్ జురెల్ వచ్చేసి 8 బాల్స్ 8 వేసిండు, రన్అట్ అయ్యిండు. షిమ్రాన్ నిట్మైర్ వచ్చేసి 14 బాల్స్లో 26 కొట్టిండు, 3 4లు ఒక 6 తోటి. సో రోమన్ పాల్ వచ్చేసి మ్యాచ్ విన్నింగ్ గేమ్ ఆడిండు అనుకొని చెప్పాలి. 8 బాల్స్లో 16 రన్స్, ఒక 2 4లు ఒక 6. సో ఇది మొత్తం పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇది ఆర్సీబీది. సో ఎవ్రీ ఇయర్ ఇదే అవుతుంది. ఫ్యాన్స్కి అయితే చాలా బ్యాడ్ అనుకొని చెప్పాలి. నాలాంటి ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు కప్ ఎప్పుడు కొడదామట అని చెప్పి. దీంట్లో ఈసారి కప్ నమ్మదే అంటున్నాం కాదు, అది నెక్స్ట్ సాల్ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ సాల్ అవుతుందో తెలియట్లేదు. బట్ చాలా బ్యాడ్ అనుకొని చెప్పాలి ఆర్సీబీ ఫ్యాన్కి. దీంట్లో విరాట్ కోహ్లీ వచ్చి సూపర్ ఫీల్డింగ్ చేసిండు. దాంట్లో ఒక ధ్రువ్ జురెల్ది అయితే కిరాక్ రన్అట్ చేసిండు. చాలా ఫెంటాస్టిక్ అనుకొని చెప్పాలి అది. సో ఫైనల్గా అయితే మొత్తం లైన్గా కంటిన్యూస్గా 6 గేమ్స్ గెలిచి 7th గేమ్ ఓడిపోయారు అనుకొని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి లైన్గా 4 మ్యాచెస్ ఓడిపోయి ఇది గెలిచారు అనుకొని చెప్పాలి. నెక్స్ట్ క్వాలిఫైర్ 2 మ్యాచ్లు ఆర్ఆర్ వర్సెస్ హసరత్ ఆడుతుంది. అది చంపాక్ స్టేడియంలో చెన్నై గ్రౌండ్లో. సో ఇది అవుతుంది. సో ఈ ఇయర్ కూడా కోహ్లీ ఫ్యాన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్ మ్యాచెస్ చూడబోతున్నాం. ఈ మ్యాచెస్ ఆల్రెడీ అయిపోయినాయి. సో ఎలిమినేటర్ అయింది కాబట్టి నెక్స్ట్ మ్యాచెస్ ఉండే ఆర్సీబీకి. సో చాలా బెటర్ ఆడింది ఈ సీజన్లో. మొత్తం 1% ఉన్న ప్లేఆఫ్కి వెళ్ళే 1% ఛాన్సెస్ వచ్చేసి 4th పొజిషన్కి వెళ్ళింది. సో చాలా గ్రేట్ అనుకొని చెప్పాలి. ఆర్సీబీ అయితే చాలా కమ్బ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కనుక చూసుకుంటే ఓన్లీ 1 or 2 మ్యాచెస్ గెలిచింది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో మొత్తం లైన్గా గెలుచుకుంటూ వచ్చింది. కప్పు గెలిస్తే కనుక కన్ఫామ్గా హిస్టరీ రిపీట్ అవుతుండే. బట్ హిస్టరీ క్రియేట్ కన్ఫామ్ అవుతుండే. బట్ ఈ క్వాలిఫైర్ ఎలిమినేటర్ 1లో ఆర్ఆర్ చేతిలో ఓడిపోయింది. పెద్ద లాస్ అనుకొని చెప్పాలి. సో ఇప్పటికైనా సరే ఆర్సీబీ మేనేజ్మెంట్ కొంచెం మన ఇండియన్ ప్లేయర్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి విరాట్ కోహ్లీ కాకుండా అతనితో పాటు ఇంకా 4 మంచి పెద్ద టీం తీసుకొని ప్లస్ ప్లేస్ ఇంకా హిట్టర్ తీసుకొని మంచి బౌలింగ్ తీసుకుంటారు అనుకో కన్ఫర్మ్ నెక్స్ట్ ఇయర్ అయినా సరే కప్పు కొడుతుంది అని చెప్పి అనుకోవచ్చు. అప్పుడైనా సరే ఈసారి కప్ నమ్మదే అనకుండా అయినా సరే కప్ లిఫ్ట్ చేస్తారంట చెప్పుకోవచ్చు. బట్ ఈ క్వాలిఫైర్ ఎలిమినేటర్ 1లో ఈసారి కప్పు లిఫ్ట్ చేస్తున్నట్టు అనుకుంటే లెఫ్ట్ అయిపోయింది ఆర్సీబీకి.
పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనుకొని చెప్పాలి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా మూడ్ ఆఫ్లో ఉంటారు అనుకొని చెప్పాలి. దీంట్లో ఫీల్డింగ్ వచ్చేసి 2-3 క్యాచెస్ డ్రాప్ చేసారు అనుకొని చెప్పాలి, అది పెద్ద మైనస్. అండ్ కరణ్ శర్మ కూడా సంజు సామ్సన్ది రన్అట్ చేయకుండా మిస్ చేసి అనుకోవచ్చు. సో మన విరాట్ కోహ్లీ వచ్చేసి మొత్తం వరల్డ్ కప్లో ఎవ్రీ సీజన్ ఇట్లనే ఆడుతున్నాడు. సో ఇతను తప్ప ఇలా దీంట్లో ఎవరు ఆడతలేరు. సో ఇప్పుడు 3 టీంలు ఉన్నాయనుకొని చెప్పాలి. ఆల్రెడీ కేకేఆర్ ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 24th రోజు చంపాక్ స్టేడియంలో ఆడుతుంది క్వాలిఫైర్ 2 మ్యాచెస్లో. అదైతే ఎవరైతే గెలుస్తారో దాని నెక్స్ట్ కేకేఆర్ తోటి ఫైనల్ ఆడబోతుంది 26 మేకి, ఫైనల్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేటర్ ఆర్సీబీ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఉంటుంది. సో ఎవరైతే గెలుస్తారో 26th రోజు మ్యాచ్ గెలుస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఫ్యాన్స్ హృదయాలను గెలుస్తుంది కానీ కప్పు గెలుస్తలేరు, చాలా బాధ అనుకొని చెప్పాలి. దాంట్లో నేను కూడా ఉన్నాను విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి. ఆర్సీబీ ఫ్యాన్ అయితే కాదు, బట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనుకొని చెప్పాలి. బట్ ఈ సీజన్లో అయితే మంచిగా రాణించింది అనుకొని చెప్పాలి. మంచిగా స్ట్రైక్ రేట్ కూడా 150+ ఉంది. 6లో అయితే 38 వరకు కొట్టిండు, 61 వరకు ఫోర్స్ కొట్టిండు, చాలా బెస్ట్ అనుకొని చెప్పాలి. దీంట్లో రాజస్థాన్ రాయల్ బౌలర్స్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చిండ్రు అని చెప్పాలి. 172 అంటే చాలా చిన్న టార్గెట్, అది ఈజీ కొట్టేసారు. వాళ్ళు కూడా మంచి బౌలింగ్ ఉన్నందుకే గెలిచారు, లేదంటే వాళ్ళు కూడా బిస్కెట్ అవుతుండే. సో ఈ ఇయర్ కూడా కోహ్లీ సేన కప్పు ముద్దాడలేదు, అదొక పెద్ద ఫ్యాడ్ అనుకొని చెప్పాలి. ఎవ్రీ ఇయర్ 5 అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్కైనా సరే ఇవేం తప్పిదాలు కాకుండా నెక్స్ట్ ఇయర్కైనా సరే మంచిగా ఆడి మంచి గెలిస్తే ఆర్సీబీ గెలవాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ అదే అవుతుంది. సో కోహ్లీ ఫ్యాన్స్కి అయినా సరే కన్ఫర్మ్ డ్రీమ్ ఉంటుంది. బట్ ఈ సీజన్ కూడా మంచి గుర్తుండిపోయే సీజన్ అనుకుని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొంచెం కోహ్లీ బ్యాటింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే డిక్రీజ్ అయితే లేదు. సో కోహ్లీకైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టి లైక్ కొట్టండి. ఎవరైతే కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో కోహ్లీ అని చెప్పి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓవరాల్గా అయితే 4 వికెట్స్ తేడాతోటి ఆర్ఆర్ అయితే గెలిచింది. ఇది ఎవరు ఒప్పుకోకున్నప్పుడు సరే ఇదే కరెక్ట్. సో అందరూ వాళ్ళ టీం మెంబర్స్ చూడండి, అందరూ బ్యాడ్గా ఉన్నారు, కొంచెం ఓడిపోయిన వాళ్ళు బ్యాడ్గా ఉన్నారు, గెలిచిన వాళ్ళు గుడ్ ఉన్నారు. సో నెక్స్ట్ సీజన్ అయినా సరే మంచి హృదయాలను గెలవకుండా కప్పు గెలిస్తే బెటర్ అని చెప్పి అనుకునే వాళ్ళకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో దీంట్లో సిరాజ్ వచ్చేసి మంచి బౌల్ చేసిండు అనుకొని చెప్పాలి. రియాన్ పరాగ్ది మంచి ఫామ్లో ఉన్న పర్సన్ని సింగిల్గా బౌల్ చేసిండు. దాని తర్వాత విరాట్ కోహ్లీ రన్అట్కు అందరూ సపోర్టింగ్ అయితే మంచిగా చేసారు. సో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఫిట్నెస్ లెవెల్ మంచిగా మెయింటైన్ చేస్తుండు. సో ఇట్లా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ సీజన్లో అయినా సరే మంచి పర్ఫార్మెన్స్ గెలుస్తారు. సో కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడుతుర్రు, సార్ సిఎస్కే ఆర్సీబీ కప్పు కొట్టదు అని చెప్పి ఎవరికైనా సరే ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. సో ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ కన్ఫర్మ్ అయితే ఆర్సీబీ కప్పు కొడుతున్న ఆటలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతకన్నా మంచి బెస్ట్ వీడియో చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బై, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.